అతనే స్వయంగా వెళ్ళి కొబ్బరికాయ కొట్టి లాంఛనంగా కోడి పందాలు ప్రారంభించడం. ఇది నిజంగా నరసరావుపేట గడ్డ మీద ఒక చరిత్ర. ఏం జరుగుతుంది అరవింద్ బాబు గారు? గంజాయి మీద దాడి చేపిస్తున్నాం, అదేవిధంగా కోడి పందాల మీద దాడి చేపించాం. ఒకటి కమిషనరు ఆయన టైంలో తెచ్చుకున్నవాడే, అలాగే శానిటరీ సూపర్వైజర్ ఆయన టైంలో తెచ్చుకున్నవాడే. మిగతా 201 కోటి ఆయన ఇంట్లో ఉన్నాయో లేకపోతే ఆయన అనుచరుల దగ్గర ఉన్నాయో చెబితే ప్రజలకు పంచి పెడతాక మా ఎమ్మెల్యే గారు మేము సిద్ధంగా ఉన్నామండి. మీరు అపార్ట్మెంట్లో కట్టుకొని ఏ విధంగా దోచుకున్నారో దాని మీద మీరు నిన్న సవాల్ చేసిన విషయం మీద దాన్ని స్వీకరిస్తూ అరవింద్ బాబు గారి తరఫున ఎక్కడైనా ఎప్పుడైనా చర్చకు సిద్ధంగా ఉన్నాం. ఆ రోజు ఏదో కేసులు పెట్టి అవి చేసి తప్పించుకోవడం జరిగింది. కానీ ఈ రోజు మాత్రం మేము వదిలిపెట్టాం. మీరు ఎలాంటి బాధపడే పని లేదు. 3 నెలల్లో 300 కోట్లు ఎట్లా సంపాదించాలో కూడా మీ నోటి గుండానే చెప్పిస్తాం. మీరు ఏ స్థాయిలో మీరు ఆక్రమించుకున్నారో మాకు తెలుసు. నిన్న జరిగినటువంటి ప్రెస్ మీటు మరి ఎక్కడ కూడా 100 కోట్లు కూడా నరసరావుపేటకి అభివృద్ధి నాకు తెలిసి ఒక 50 కోట్లు కూడా వచ్చి ఉండవు. సో ఆయన 300 కోట్లు అంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎలా వచ్చినాయి అని ఆయనే చెప్తున్నాడు. సో ఇది ఎంతవరకు రైట్ అంటే ఏం చెప్తారు? ఇక్కడ మనం గమనించాల్సింది ఎమ్మెల్యే గోపిరెడ్డి గారికి ఒక చిన్న ఇంటి ఇస్తున్నాం. ఎందుకంటే ఆయన గతంలో చేసినవి గుర్తు వస్తున్నాయి, అంతేగాని ఇక్కడ నిధులు వచ్చినాయి మనం దోసుకునే కాదు. ఆయన కలగంటూ ఇవి ఆ కళలో ఈ దోచుకున్నట్లు ఆయన భ్రమిస్తున్నాడు, అంతేగాని నిధులు రాకుండా ఏమీ లేకుండా ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయండి? తప్పు. ఇంకోటి, నిన్న జరిగిన కోడి పందాల విషయంలో ప్రెస్ మీట్ పెట్టాడు. 5 సంవత్సరాల కాలంలో మీరు కోడప్పకొండ ఏరియాలో కానీ రొంపుచెర్ల మండలంలో సుబ్బయ్యపాలెం, కొనగంచివారిపాలెం, మరి రొంపుచెర్ల మధ్యలో మీరు పెద్ద ఒక డాన్ ఏర్పాటు చేసి ప్యాకాట్ని కోడి పందాలని ఆడించి మా దగ్గర వీడియోలు కూడా ఉన్నాయండి. మీరేం బాధపడాల్సిన పని లేదు, మీకే ఇస్తాము, మీరే చూసుకోండి గోపిరెడ్డి గారు. ఆ బాధలు మీకు అవసరం లేదు. మీరెందుకంటే మీరు చేసిన దందాలు మీరు ఏదో అనుకుంటున్నారు. అక్కడ రొంపుచెర్ల మండలంలో మీరు ఏ స్థాయిలో చేయించారో, మీరు ఏ స్థాయిలో మీరు ఆక్రమించుకున్నారో మాకు తెలుసు. అంతేకాకుండా మట్టి మాఫియా రొంపుచెర్ల మండలంలో అన్నవరం గ్రామం నుంచి మీరు వందలాది ఎకరాలు ఎస్టేటింగ్ భూమిని మొత్తాన్ని తవ్వి నర్సాపేట ఎంచెల మొత్తానికి తోలిన విషయం జనానికి తెలుసు. అది మీరు జనం చూడలేదనుకుంటే తప్పు. అది మీరు సొంత భూమి కాదు, పైపెచ్చు మట్టి మాఫియా అని చెప్పి ఇప్పుడు 3 నెలల్లోనే మీరు చెప్తున్నారు. మీరు 5 సంవత్సరాల కాలంలో చేసింది మట్టి. మీరు 5 సంవత్సరాల కాలంలో అక్కడ అన్నవరం గ్రామంలో ఉన్న ఎస్టేటింగ్ భూమి మొత్తాన్ని తవ్వి నర్సాపేట ఎంచెర్ల మొత్తానికి తోలింది ప్రజలందరికీ తెలుసు. మీరు ఇటువంటి అద్భుత కల్పనలు చేసి మీరు జనానికి వివరించడం అనేది తప్పు. మీరు చేసినవి చాలా ఉన్నాయి. ఎలాగంటే మీరు చేసిన కోడి పందాలు, ప్యాకాట్లు, అలా గంజాయి మాఫియా అన్నీ మీ ద్వారానే వచ్చినాయి. ఇక్కడ నర్సరావుపేటకి ఇవన్నీ వచ్చినాయి అంటే అది మీ ద్వారానే సంక్రమించినాయి. అంతేగాని మా అరవింద్ బాబు గారు నిన్న చిన్నది జరుగుతుందనంటే ఇమ్మీడియట్గా ఫోన్ చేసి పోలీసు సిబ్బందికి వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పాడు. కానీ నువ్వు 5 సంవత్సరాల కాలంలో నీ అనుచరుల ద్వారా కోడి పందాలు నడిపావు, అలాగే పేకాటలు నడిపావు, అలా గంజాయి మాఫియా నడిపావు. ఇవన్నీ ఆ రోజు ఒక్కళ్ళని నువ్వు అరెస్ట్ చేసిన దాఖలా లేదు. మీరు గుర్తుంచుకోవాలి. దందాల మొత్తం మీరే చేశారు, అన్నీ మీరే చేశారు. ప్రజలని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టారు. ఎక్కడ అభివృద్ధి అనేది మీరు చేయలేదు. మీ 10 సంవత్సరాల మీ ఎమ్మెల్యే కాలంలో నేను ఇక్కడ ఈ అభివృద్ధి నేను చేశాను అని ఒక్కసారి నిలబడి మీరు సెల్ఫీ తీసి జనానికి చూపించండి అని చెప్పి సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. అంటే ఆయన 5 ఏళ్ల కాలంలో అనేక వేల కోట్ల నిధులు వచ్చినాయి. ఆయన కొన్నిసార్లు అయితే కనీసం పని చేయకుండా కూడా బిల్లులు పెట్టుకున్నట్టు సందర్భంలో నర్సరావుపేట పట్టణంలోనే సాక్షాత్తు
ఆ గార్డెన్ పేరుతో కోట్ల రూపాయలు బిల్లులు మంజూరు చేసినటువంటి పరిస్థితి. సో 3 నెలలు కాలమైంది. కోపిరెడ్డి మీ మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఓ పక్క ఎమ్మెల్యే ఏమో అనుక్షణం ప్రజాసేవలో ఉంటున్నారు. ఎటువైపు నుంచి నిధులు వస్తాయా, అభివృద్ధి చేద్దామనే ఆలోచనతో ఉన్నారు. సో మరి నిన్న గోపిరెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. మీ మండలంలోనే మాజీ జడ్పీటీసీతో ఆదాయ వనరులు ఎక్కడి నుంచి వస్తాయి అని ఎమ్మెల్యే సాక్షాత్తు అడిగినట్లు ఆయన మాట్లాడిన ఇది ఎంతవరకు రైట్ అండి? ఏం లేదండి, ఆయన యొక్క పదవి, ఎమ్మెల్యే పదవి పోయిన దగ్గర నుంచి ఆయనకి జనంలోకి వచ్చే అవకాశం లేదు. ఏం చేయాలి? ఏదో రూపాన జనంలోకి రావాలి. చిన్న సాకు పెట్టుకొని వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడం, అది కొండంతలుగా చూపించటం, జనాన్ని మభ్యపెట్టాలనుకుంటే అది తప్పు. ఎందుకంటే గతంలో నిధులన్నీ స్వాహా చేసింది మీరు చేసిన స్వాహాలు తొందరలోనే మేమేందంటే దాన్ని ఏ విధంగా అధికార రూపాన మీకు చూపిస్తాము. ఏ అయితే మీరు దందా చేశారో, ఎక్కడైతే మీరు దోచుకున్నారో వాటి మొత్తాన్ని మేము బయటికి తెస్తాము. మీరు బాధపడాల్సిన అవసరం ఏం లేదు. మొత్తం మీరు తగిన మూల్యం చెల్లించుకునే పరిస్థితి వచ్చింది. ఇది పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా గోపిరెడ్డి చేసినటువంటి గత 5 ఏళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేసినటువంటి అవినీతి ఖచ్చితంగా బయటకు తీస్తాం. రానున్నటువంటి రోజుల్లో మరి నిధుల పేరుతో చేసినటువంటి అవినీతి కానీ, అదేవిధంగా భూ కబ్జాల వ్యవహారం కానీ, అదేవిధంగా తను అనుచరులు, ముఖ్యంగా తాను అనుచరులు అనేక కుంభకోణాల వ్యవహారంలో క్షేత్రస్థాయిలో పాల్గొని అటు రేషన్ బియ్యం మాఫియా వ్యవహారం కానీ, భూ కుంభకోణాల వ్యవహారం కానీ అనేక తప్పుడు బిల్లులు పెట్టుకున్నటువంటి నేపథ్యంలో అవన్నీ కూడా వెలుగు తీసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికి కూడా కనీసం 50 కోట్లు కూడా నర్సరావుపేటకి ఇంతవరకు నిధులు రానటువంటి నేపథ్యంలో అటు అసత్య ప్రచారాలను కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. కేవలం ప్రజల్లో ఓడిపోయినటువంటి మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డిని ప్రజలు మరిచిపోతున్నారు కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేయటం అటు పబ్లిసిటీ కోసమే అంటూ ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నారు టీడీపీ నేతలు. వీడియో జర్నలిస్ట్ సుభాష్తో రమేష్, భారత నెంబర్ 1 టీవీ, నర్సరావుపేట నుండి.